తాండూరు మాజీ ఎమ్మెల్యేపై అక్రమ కేసులు పెట్టడం సమంజసం కాదని యాలల మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన కేసీఆర్ జన్మదినం సందర్భంగా మాట్లాడుతూ తాండూరు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ కేంద్రంలోకి స్థానిక ఎమ్మెల్యేను ఎందుకు అనుమతించారని అడిగినందుకు రోహిత్ రెడ్డిపై అక్రమంగా కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతయ్య, ముద్దిరాజ్, రాగపపూరు వెంకటయ్య, ఆకుల బస్వరాజు, నాగరం పాండుగౌడ్, హాజీపూర్ రవి, ముద్దిరాజ్, కొప్పుల యాదప్ప, మలిగేరి నరసింహులు, కృష్ణ, శరణ్, అశోక్, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లేని దురాలోచన దుర్బుద్ధితోటి అధికారం ఉన్నదని చెప్పి నిన్నగాక మొన్న మన యొక్క ఏదైతే మున్సిపల్ ఎన్నికలు జరిగినాయో మరి అక్కడ ఎమ్మెల్యే గారు పోతే మరి మీరు ఎందుకు పోయినని మన యొక్క మాజీ ఎమ్మెల్యే గారు ఆ యొక్క కౌంటింగ్ ఏజెంట్ స్థానానికి వెళ్ళడం జరిగితే ఉన్నది అడిగితే అక్రమ కేసులు బనాయించి మరి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వారిని జైల్లో పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం యొక్క కాంగ్రెస్ ఉంది కాబట్టి మనమందరం కూడా గ్రహించాలి. మరి ఆ రోజు రోహిత్ రెడ్డి గారు తాండూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక నిధులు తీసుకొచ్చి వేల నిధులు తీసుకొచ్చి మన యొక్క తాండూరు ప్రాంతాన్ని అన్ని విధాల శస్యశ్యామలంగా చేసిన ఘనత ఒక రోహిత్ రెడ్డి గారికి దక్కింది. మరి నిధులు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా బీఆర్ఎస్ జెండా ఎగరాలి. బీఆర్ఎస్ జెండా ఎగురుతూనే పేదల యొక్క బాధలన్నీ తొలుగుతాయని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.